కంపోనెంట్ కానీ ఐసీ కానీ ఏం తెలియదు. ఎందుకంటే హీట్ అబ్జర్వ్ చేస్తారు. ఏమేమో ఫ్యూజర్ ఉన్నది, మ్యాట్ ఉన్నది, ఇది ఒక ఏసీ ఇప్పుడు నడుతుంది, 24 డిగ్రీ ఉంది చల్ల. ఆ మ్యాట్, ఇంకొకటి మదర్ బోర్డ్ స్టాండ్, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంది. హీటు అనేది ఇది ఒక 50 తీసుకున్నది, మ్యాట్ ఒక 50 తీసుకుంటుంది, మదర్ బోర్డ్ స్టాండ్ ఒక 50, ఇవన్నీ ప్లస్ చేసుకుంటా పోతే ఒక 360 మనకు దాంతో కరెక్ట్గా వెళ్తుంది 360లో. ఇక మీరు ఎక్కువ పెట్టినా నడుతుంది. ఇప్పుడు కంపెనీ వాడు 217 డిగ్రీ చేసిండు, నువ్వు ఎంత పెట్టినా ఎంతసేపు పెట్టినా వెళ్ళదు. ఓకే, కొంచెం ప్లగ్స్ వేసుకున్నాము. ఒక 20 సెకండ్స్ అలానే పెట్టాలి. ఏ కాంపోనెంట్ అయినా మీకు వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు వెళ్తలేదా? ఒక 10 మనం ఎక్కువ పెట్టుకుందాం. దీన్ని ఏం చేస్తుంది? ముందు పెట్టింది ఫస్ట్ పెట్టింది సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇది తీసేటప్పుడు ఇలా తీసాను. ఇప్పుడు నేను ఇక్కడ అడ్డంలో తీసిన, ఇప్పుడు ఇది పొడుగుగా ఉన్నది, పొడుగు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇవి తీయాలనుకోండి, ఇది ఇలా పోతలేదు ఇట్లా కదా. దీన్ని మనం అనుకొని కొద్దిగా ఇప్పుడు కూడా ఏదైనా ఆ చివర ఈ చివర చివరి తీసిన తర్వాత మళ్ళీ ఇట్లా పెట్టచ్చు. లేదంటే ఐరన్ తోని దాన్ని మనము కొంచెం పీపిని వేసి కూడా చేయవచ్చు. ఇట్లా అంతే హీట్. మీరు 360 ఏదైతే మీరు వెళ్తుందో దానిపైనే, అంటే 370 360 అలా పెట్టుకొని తీయండి. సార్ ఇప్పుడు మీరు ఎయిర్ ఎంత పెట్టారు సార్ అక్కడ? ఎయిర్